పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో, ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగము నుండి నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ సాకు ఏమిటి? ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ప్రత్యేక ఉద్దేశంతో దేవుడు ఇర్మియాను సృష్టించానని ఇప్పుడు అతనికి బయలుపరిచాడు. ఇజ్రాయేలు దేశానికి ప్రవక్తగా ఉండడానికి అతన్ని పరిశుద్ధపరిచి నియమించాడు. ఎంతటి అద్భుతమైన వార్త! దేవుడు అతన్ని సృష్టించినప్పుడు ఒక ప్రత్యేక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని తెలుసుకోవడం ఎంతటి అద్భుతం! ప్రియులారా, అతడు యాదృచ్ఛికం కాదు, ప్రభువు కోసం ఒక పనిని తుదముట్టించడానికి అతడు సృష్టించబడ్డాడు. అయితే ఈ వార్తకు ఇర్మియా ధన్యుడు కాలేదు. అతడు భయపడ్డాడు. తన జీవితం పట్లున్న దేవుని ప్రణాళిక నుండి బయటకు రావాలని ఆశించాడు. తన విషయంలో పిలుపు చాలా గొప్పదని భావించాడు. కానీ సత్యం ఏమిటంటే, నీవు చేయగలవని భావించే దానికంటే గొప్పది చేయడానికి పిలువబడలేదని భావిస్తే అప్పుడు అది దేవుని పిలుపు కాకపోవచ్చు. దేవుడు పెద్ద దేవుడు. ఆయన పెద్ద విషయాల కోసం పిలుస్తాడు. మనం చిన్నగా ఆలోచిస్తాం, దేవుడు పెద్దగా ఆలోచిస్తాడు. దేవుని పిలుపును చేయడానికి మనలను సమర్థులను శక్తివంతులను చేసేది ఆయనే కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. ప్రియులారా, తాను బాలుణ్ణి సరిగా మాట్లాడలేనని ఇర్మియా చెప్పాడు. నిజానికి ఈ పాటికి అతడు ఎదిగిన వ్యక్తి. ఆ పనికి తగినవాణ్ణి కాదనే నమ్మకాన్ని సూచిస్తున్నాడు. దేవుని వద్ద మోషే కూడా ఈ సాకును చూపడానికి ప్రయత్నించాడు. మనమంతా అలా ప్రయత్నించాం, కానీ అసమర్థుడనని ఎన్నడూ చెప్పవద్దని ఇర్మియాను ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, స్వంతంగా ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్థులు కారు. కానీ దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఎవ్వరూ స్వంతం కాదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు ప్రత్యేకమైన అభిషేకాన్ని, వరాలను ఇస్తాడు. ఆయనకు లోబడడమే మనం చేయవలసిందల్లా, మిగతాది ఆయనే చేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితం పట్ల ఉన్న దేవుని చిత్తం ఏమిటో తెలుసా? దాన్ని చేయడానికి కావలసింది లోపించిందా? నీవు మంచి బృందంలోనే ఉన్నావు. స్వంత బలంతో లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించొద్దు. మళ్ళెన్నడూ నీ బలహీనతను సూచించొద్దు. దానికి బదులు ఆయనకు మాత్రమే లోబడి ముందుకు సాగండి. సాగు వద్దు, దేవునితో ముందుకు సాగు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. దేవ, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. ప్రభువట్టి వారందరికీ నాయన రక్షణ భాగ్యమునివ్వండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. వారికి కావలసిన జ్ఞానమునివ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదాలు తండ్రి, మంచి శక్తిని ప్రభు వారికి దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించని నాయన, వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. ప్రభు, ఈ యొక్క ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారి ప్రతి అక్కరని చిత్తానుకూలముగా నెరవేర్చండి. మా సంఘాన్ని, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి బిడ్డను దీవించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.